ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని వాక్యం వింటున్న మీ జీవితంలో బలహీనంగా ఉన్న మిమ్మల్ని బలపరుస్తుంది. ఆయన మాట నిర్జీవంగా ఉన్న మిమ్మల్ని జీవముతో నింపుతుంది. అంత శక్తి ఆయన మాటకుంది. కాబట్టి దేవుని మాటను ప్రార్థనాపూర్వకంగా వినండి, రిసీవ్ చేసుకోండి. ప్రార్థన ద్వారా వాక్యం వింటూ ఉండగానే ఎండిపోయిన మీ జీవితాలు తిరిగి జీవంతో నింపబడతాయి. బలహీనంగా ఉన్న మీ శరీరాలు బలాన్ని పొందుకుంటాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుని మాటను బట్టి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా మాత్రమే మనం అద్భుతాలు చూడబోతున్నాం. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నారు. నాతో పాటు ఏకీభవించండి, విశ్వాసంతో మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోండి, ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 28వ వచనము. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నా కృప నీకు నిత్యము తోడుగా ఉంటుంది. నా కృప ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టదు. నేను నీతో చేసిన నిబంధన నిత్యము నీతో స్థిరముగా ఉంటుంది. నా నిబంధన నీ జీవితంలో నెరవేరుస్తున్నానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో అనేక శ్రమలు గుండా, కష్టాల గుండా వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు ఒక్కటే మాట అంటున్నారు మనల్ని చూచి, నా కృప నీకు చాలును అని. మనం ఎప్పుడైతే మన సమస్యల మీద ఫోకస్ చేయకుండా, మనకున్న పరిస్థితులను చూడకుండా, మన శ్రమలను చూడకుండా దేవుని కృపపై ఫోకస్ చేస్తామో, దేవుని కృపను చూస్తామో, ఆయన కృప నీ జీవితాన్ని లేవనెత్తుతుంది. ఎందుకంటే ఆ కృప ఒక్కరోజు ఉండేది కాదు. నీవు పరిశుద్ధంగా మంచిగా ఉన్నంతసేపు నీతో ఉండి నీవు దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు నేను విడిచిపెట్టేది కాదు ఆయన కృప. ఆయన కృప నిత్యము నీతో ఉంటుంది. నువ్వు కష్టంలోనే నీతో ఉంటుంది, నువ్వు శ్రమలో ఉన్న నీతో ఉంటుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు జరిగించి దేవునికి దూరమైనప్పుడు కూడా ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. ఆయన కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఎందుకంటే కృప అంటే బలహీనంగా ఉన్న నిన్ను లేవనెత్తేది ఆయన కృప. పనికిరాని నిన్ను పనికొచ్చేవానిగా చేసేది ఆయన కృప. అర్హత లేని నీకు అర్హతనిచ్చేదే దేవుని కృప. యోగ్యత లేని నీకు యోగ్యతనిచ్చేదే దేవుని కృప. పౌలు కూడా భయంకరమైన సమస్య గుండా వెళ్తూ ఉన్నాడు. తండ్రి, ఈ ముళ్ళు నాలో నుండి తీసివేయని, నేను నిన్ను బాగు చేస్తున్నాను, నేను స్వస్థపరుస్తున్నాను, నీకున్న ఈ ముళ్ళు నుండి నేను విడిపిస్తున్నానని దేవుడు చెప్పలేదు. కానీ ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఎంత భయంకర స్థితిలో నీవున్నా, నా కృప నిన్ను విడిచిపెట్టదు, నా కృప నీకు చాలునని చెప్పాడు దేవుడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలోనే సమస్తము ఉన్నాయి. ఆయన కృప ద్వారానే నీకు పరిశుద్ధత, ఆయన కృపలోనే నీకు పరిశుద్ధత ఉంది. ఆయన కృపలోనే నీకు స్వస్థత, ఆయన కృపలోనే నీకు విడుదల, ఆయన కృప ద్వారానే నువ్వు లేవనెత్తబడతావు. ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది. మనుషులైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ ధనము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ ఆరోగ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా ఏదో ఒక సమయంలో నేను విడిచిపెట్టొచ్చు, కానీ ఆయన కృప మాత్రం నేను విడిచిపెట్టిపోయేది కాదు. నీవెంత బలహీనంగా ఉంటే అంతగా ఆయన కృప నీపై ఉంటుంది. ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. కాబట్టే ఈరోజు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు, నేను ఇంకా బ్రతికి ఉన్నాను. ఆయన కృప మనల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచింది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్న భయపడదు. ఆయన కృప నీతో ఉంది. ఆయన కృప నీకు తోడుగా ఉంది. నిత్యమైన కృపను ఆయన నీపై చూపిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన కృప ద్వారా ఆయన నీ జీవితంలో చేసిన నిబంధనను కూడా స్థిరపరుస్తున్నాడు.
నీవు ఒకవేళ దేవునికి తిరుగుబాటు చేసి ఉండొచ్చు, నీవు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చు, దేవునికి ఇష్టం లేని కార్యములు నువ్వు చేస్తూ ఉండొచ్చు, దేవునికి ఇష్టం లేని పరిస్థితిలో నీవు నిలిచి ఉండొచ్చు, ఆయన మార్గంలో నువ్వు నడవకుండా ఆయన మార్గం తప్పిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన తన కృపను నీకు బొత్తిగా ఎడమ చేయడంట. అబద్ధికుడై ఆయన విశ్వాస్యతను విడివడంట. ఆయన నిబంధన నీపై రద్దు చేయడంట. ఆయన ఏదైతే తన పెదవుల గుండా మాట్లాడారో ఆ మాటను మార్చడంట. తప్పకుండా నీపై కృప చూపిస్తాడు. నీతోనే ఎండైపోదు ఆయన కృప. నీవు గనుక ఆయన కృపలో నిలిచి ఉంటే నీ సంతానం కూడా ఆయన కృపను పొందుకుంటుంది. నీ సంతానము తరతరాలుగా ఆయన కృపను రుచి చూస్తుంది. ఆయన కృపే వారందరినీ కూడా నడిపిస్తుంది. దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఆయన తరతరాలు కూడా దావీదు సంతానాన్ని కృపతో నింపాడు. ఆయన కృపను దావీదు తరాలకు కూడా శాశ్వతంగా చూపించాడు. నిజమే, ఆయన కృపను నీవు గనుక నిలిచి ఉంటే ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా, తప్పిపోయిన కుమారులా తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయన కృపను ఆశ్రయిస్తే దేవుడు తిరిగి ఆయన కృపను చూపిస్తాడు. నా కృప నిత్యమునికి తోడే ఉంటుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, భయపడొద్దు. నీ పరిస్థితులన్నిటిని ఆయన కృప మార్చబోతుంది. నీ స్థితిగతులను ఆయన కృప మార్చబోతుంది. నీవు దేని కొరకైతే ఏడుస్తున్నావో ఆయన కృప కన్నీటిని తుడుస్తుంది. నీవు దేనిని గురించి కలవరపడుతున్నావో, కంగారు పడుతున్నావో ఆయన కృప నీ కలవరం నుండి విడిపిస్తుంది. ఆయన కృప నీ ప్రతి పరిస్థితిని విడిపిస్తుంది. ఆయన కృప నిత్యము నీకు తోడయండి. నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. శ్రమలో కూడా నీకు తోడయండి. వ్యాధిలో బాధలో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను విడిపిస్తుంది. కాబట్టి ఎంత మాత్రం కూడా దేవునికి దూరం అయిపోవద్దు. తండ్రి, నీ కృప ఉంటే నాకు చాలయ్యా, నీ కృపే నాకు కావాలయ్యా, నేను నీ కృపలో నిలిచి ఉండే శక్తిని నాకు ఇవ్వండి, నీ కృపను దాటిపోనే వద్దు తండ్రి, నేను నీ కృపలో ఉంటానయ్యా, నీ కృపలో నేను నిలిచి ఉంటానయ్యా, నీ కృప నాకు కావాలని దేవుని పాదలు గట్టిగా పట్టుకోండి. తెలిసి తెలిసి నీ గాయాలను రేపుతున్నానయ్యా, తెలిసి నీకు దూరం అయిపోతున్నాను తండ్రి, మరలా పాపంలో పడిపోతున్నాను, తెలిసే నేను గాయపరుస్తున్నాను తండ్రి, నన్ను క్షమించండి అని అందరం కూడా మోకరిందామా, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన కృప కొరకు వేడుకుందాం. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా, ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు నా కృప శాశ్వతంగా నీపై చూపిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవా, నమ్మదగినవాడా,
నీ చేతులకు మా ఆత్మీయ కుటుంబాన్ని అప్పగించుకుంటున్నానయ్యా. నీ శాశ్వతమైన కృపను మా ఆత్మీయ కుటుంబంపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు. నీ శాశ్వత ప్రేమతో మా కుటుంబాన్ని నింపినందుకు వందనాలు. నీ శాశ్వతమైన కార్యములు మా కుటుంబంలో జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది అయితే నిర్జీవంగా ఉన్నారో, నిరాశలో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దేవునికి దూరం అయిపోయినని ఏడుస్తున్నారు. తండ్రి, నేను విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాను, మరలా నీ దగ్గరికి నేను ఎలా రాగలనని ఒకవేళ ఎవరైనా దుఃఖపడుతున్నారేమో తండ్రి, ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా. వారి జీవితంలో నా వేదన నుండి విడిపించండి, ఆ గిల్ట్ నుండి విడిపించండి తండ్రి. నువ్వు పాపములు క్షమించేవాడవు, పాపములు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడవయ్యా. నీ దోషం నేను క్షమిస్తున్నాను వాగ్దానం చేస్తున్నారు అనేక సార్లు. నీవు నీ పాపముల చేత నన్ను ఆయాస పెట్టినప్పటికీ నేనే నా చిత్తానుసారంగా నీ పాపములు తుడిచివేస్తున్నానని వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది పాపంలో నిలిచి ఉండి ఏడుస్తూ కన్నీటితో ఒప్పుకుంటున్నారో, ప్రతి ఒక్కరి దోషం నుండి వారి విడుదల పొందుకొందురు కాక. వారి పాపములు క్షమిస్తున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధులుగా మారుస్తున్నందుకు వందనాలు నాయనా. నీ రాజ్యానికి వారసులుగా చేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టినందుకు వందనాలు. నిశ్చయంగా వారి రోగములు మీరు భరించారు, వారి వ్యసనములు మీరు వహించారు, వారి శ్రమలన్నీ మీరు భరించారు సిలువలో. పాపగ్రాహివి, శాపగ్రాహివి, వారి పాపాన్ని గ్రహించుకుంటున్నావు, పీల్చివేసుకుంటున్నావు, వారి శాపాన్ని పీల్చివేసుకుంటున్నావు, వారి రోగాన్ని దాటించి వేస్తున్నావు, వారి శ్రమలను దాటించి వేస్తున్నావు, వారి ఆపదలన్నింటినీ దాటించి వేస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు నాయనా. తండ్రి, ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఈరోజు ఎవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు నాయనా. ప్రతి ప్రయత్నము సఫలపరచబడుగాక. ప్రతి స్థలములో వారితో ఉండి వారిని నడిపిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని కృప నాకు తోడుగా లేదనుకుంటున్నారా? ఆయన కృపకు నేను దూరం అయిపోయాను కదా, ఇక ఆయన నాపై కృప చూపించాలనుకుంటున్నావా? లేదు, నిత్యమైన కృపతో ఆయన నింపుతున్నాడు, శాశ్వతమైన కృపతో నేను నింపుతున్నాడు. ఆయన కృపపై ఆధారపడండి, ఆయన కృపలో నిలిచి ఉండండి. వాగ్దానం నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.